కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం చేరనుందా? అసలు ఏంటి పరిస్థితి? మళ్ళీ కొడంగల్ నియోజకవర్గం ఇటువైపు రాబోతోందా అనేది అందరిలో ఒక చర్చనీయాంశంగా మారుతోంది, తిరుగుతా ఉందన్నమాట. ఏంటి అంటే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం మళ్ళీ మహబూబ్ నగర్ జిల్లాలోకి రానుందా అంటే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మౌలికంగా ఆదేశాలు జారీ చేశారు. కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లాలో కలిపేందుకు సాధ్య అసాధ్యాలపై కసరత్తు ప్రారంభమవుతుందని తెలిపారు. అంటే దాన్ని మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించి యాడ్ చేస్తారా లేదా అనేది అయితే ప్రస్తుతం కసరత్తు అనేది జరుగుతోంది. అండ్ దానికి సంబంధించి ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కామెంట్లు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఏంటి అంటే సో ఇక్కడ అధికారులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మౌలిక ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మహబూబ్ నగర్ లో కొడంగల్ కలవనుందా లేదా కొడంగల్ నియోజకవర్గం ఏదైతే ఉందో మహబూబ్ నగర్ జిల్లాకి అంటే వెళ్ళబోతుందా అనే కామెంట్స్ అయితే ఉన్నాయి. ఇతర జిల్లాల పరిధిలో ఉన్న మండలాలను ఒకే జిల్లా పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. 2016 అక్టోబర్ 12న చిన్న జిల్లాలు ఏర్పడగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను మాత్రం 5 జిల్లాలుగా విభజించారు. ఈ జిల్లా పరిధిలోని షాద్ నగర్ నియోజకవర్గాన్ని పూర్తిగా పాలమూరు జిల్లా నుంచి విడదీసి రంగారెడ్డి జిల్లాలో కలిపారు. అయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని కొన్ని మండలాలను మాత్రం నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి తీసుకొచ్చి మిగతా మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపారు. అంతేకాకుండా కొన్ని నియోజకవర్గాల మండలాలనైతే ఆయా జిల్లాల్లో కలపడంతో నియోజకవర్గ కేంద్రాలు ఒకవైపు, మండలాలు మరోవైపు ఉన్నాయి. అయితే ప్రస్తుతం సరిచేసే పనిలో ఉన్నారు. సో నియోజకవర్గం ఒకటైతే మండలం ఒకవైపు, కేంద్రం ఒకవైపు అన్నమాట. రెండు జిల్లాల వాళ్ళు అవుతారని చెప్పి ప్లాన్ చేసిరో ఏమో. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో అధికారులు నియోజకవర్గ స్వరూపాన్ని జిల్లాల పరిధి నుంచి మార్చే దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే మహబూబ్ నగర్ జిల్లాకు కొడంగల్ చేరనుందా వెళ్ళనుందా అనే అంశాలకైతే ఇప్పటి వరకు ఒక హాట్ టాపిక్ గా మారింది. కొడంగల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో మహబూబ్ నగర్ జిల్లాలో కలిపి గురునాథ్ రెడ్డి కోరికను సీఎం రేవంత్ రెడ్డి తీరుస్తారేమో చూడాలి మరి. సో అంటే ఇప్పటి వరకు ఏదైతే కామెంట్స్ అంటే ఖచ్చితంగా కలవనుందా, కలపబోతున్నారు అనే ఏవైతే కామెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా అవి నెరవేరుతాయా లేదా అనే దాని మీద మాత్రం మనం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేంద్రాలు ఒక చోట, నియోజకవర్గాలు ఒక చోట, జిల్లాలో ఒక చోట ఉన్నందువల్ల మళ్ళొకసారి దీని మీద కూడా పరిశీలించి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. సో కళ్ళు వ్యాపారులతో కలిసి దందా, నార్కోటిక్స్ అదుపులో కామారెడ్డి ఎక్సైజ్. సో అదే విధంగా ఇంకా 4 రోజులు గడిస్తే న్యూ ఇయర్ అనేది వస్తుంది అనమాట. సో న్యూ ఇయర్ కి సంబంధించి December 31st ఈవినింగ్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం లైట్స్ తో, అరుపులతో, యువత మొత్తం బైక్స్ రైడింగ్స్ తో మొత్తం ఇక మనకు తెలియకుండా ఒక 100% జరుగుతుంది అంటే మనకు తెలిసిందో 10% అనమాట. ఎక్కడెక్కడ అల్లర్లు జరుగుతాయి లేదా హ్యాపీ న్యూ ఇయర్ లో చెప్పుకోవడం మాత్రమే మనకు తెలిసిన విషయము. అంతకు మించి వెనక జరుగుతున్న ఏదైతే ఉందో అది ఇంకా 100% కి మించి ఉంటది అనమాట. సో ఏం జరుగుతుంది అందులో, దీనికి సంబంధించి పోలీస్ ఆంక్షలు దేని మీద వాళ్ళు పెట్టారు అంటే ఏమేం చేయకూడదు, ఏ విధంగా ఉంటే మంచిది అనేది ఒకసారి చూద్దాం. ఈవెంట్లు నిర్వహించే సన్బర్న్, బుక్ మై షో వంటి సంస్థలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని సైబరాబాద్ సిపి మహాంతి సూచించారు. సన్బర్న్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అదేవిధంగా బుక్ మై షో ప్రతినిధులు పిలిచి హెచ్చరించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు ఖచ్చితంగా తప్పవు సిపి మహాంతి అన్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం నిర్వహించే ఈవెంట్లపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. ఏమని అంటే ఈవెంట్లు నిర్వహించే సన్బర్న్ మరియు బుక్ మై షో ఏవైతే మనం ఈవెంట్లు ఎక్కడెక్కడ జరుగుతాయి లేదా ఎక్కడెక్కడ ఉంటాయి అని మనం సేవ్ చేసుకునే యాప్ లో సన్బర్న్ అండ్ బుక్ మై షో ఒక విధంగా ఒక యాప్స్ కాబట్టి అందులో ఏవైతే ఈవెంట్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైనా పాల్గొనాలి లేదా ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా సైబరాబాద్ సిపి మహాంతి సూచించారు. ఏంటంటే వాళ్ళకు చెప్పి వాళ్ళ అనుమతి తీసుకొని మాత్రమే చేయాలి. అంటిల్ వాటికి ఎటువంటి అనుమతి అనేది ఇవ్వలేదు అని తెలుపుతున్నారు. అండ్ ఇది ఇలా ఉంటే న్యూ ఇయర్ వేడుకల కోసం నిర్వహించే ఈవెంట్లపై కూడా ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఎందుకు అంటే డ్రగ్స్ కి సంబంధించి సో ఇప్పటి వరకు డ్రగ్స్ కి సంబంధించి ఏదైతే దందా జరుగుతుందో దాన్ని నిలిపివేయాలి అన్న చర్చతోటి సో అనుమతి లేకుండా ఏదైతే నిర్వహిస్తున్నారో వాటికి సంబంధించి వాటి మీద కఠినమైన చర్య అనేది తీసుకోవాలి అని తెలుపుతున్నారు. మరోవైపు ఈవెంట్ కు సైబరాబాద్ పోలీసులు కూడా అనుమతి లేకుండా ఆన్లైన్ లో టికెట్లు విక్రయించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సో వాళ్ళకి తెలియకుండా లేదా యాప్లలో కావచ్చు లేదా వెనక అంటే పరోక్షంగా కావచ్చు ఇట్లా టికెట్స్ విక్రయించే పద్ధతిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి దాని మీద హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి పరిస్థితి, ఇంకా మీరు స్పందించలేక పట్టుకోలేకపోతున్నారా అని నార్మల్ గా మాట్లాడారనమాట. ఖచ్చితంగా ఈ ఇయర్ కి సంబంధించి ఏదైతే మనం వన్ సైడ్ మనకు తెలియకోకుండా ఏదైతే జరుగుతుందో తెలిసి ఏదైతే జరుగుతుందో ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పి చేస్తున్నారు. సో అప్రమత్తంగా ఉండండి. అండ్ ఏదైతే ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా మాండమే మంచిదని తెలుస్తుంది. ఎందుకంటే పోలీసుల హెచ్చరిక అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే పని ఉందో ఇప్పుడు కట్టుదిట్టమైన పరిస్థితులు అనేవి ఉన్నాయి కాబట్టి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.